బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వైసీపీని వీడుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఐదరామిరెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయని, వాటిని తట్టుకోగలిగినప్పుడే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పార్టీలైనా వ్యాపారస్తులైనా కష్ట నష్టాలు సహజమని అన్నారు. వైసీపీని వీడుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఐదరామిరెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయని, వాటిని తట్టుకోగలిగినప్పుడే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పార్టీలైనా వ్యాపారస్తులైనా కష్ట నష్టాలు సహజమని అన్నారు. వైసీపీని వీడుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఐదరామిరెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయని, వాటిని తట్టుకోగలిగినప్పుడే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పార్టీలైనా వ్యాపారస్తులైనా కష్ట నష్టాలు సహజమని అన్నారు. వైసీపీని వీడుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఐదరామిరెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయని, వాటిని తట్టుకోగలిగినప్పుడే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పార్టీలైనా వ్యాపారస్తులైనా కష్ట నష్టాలు సహజమని అన్నారు. వైసీపీని వీడుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఐదరామిరెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయని, వాటిని తట్టుకోగలిగినప్పుడే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పార్టీలైనా వ్యాపారస్తులైనా కష్ట నష్టాలు సహజమని అన్నారు. వైసీపీని వీడుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఐదరామిరెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయని, వాటిని తట్టుకోగలిగినప్పుడే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పార్టీలైనా వ్యాపారస్తులైనా కష్ట నష్టాలు సహజమని అన్నారు.